మనలో చాలామంది ఇలా అనుకుంటారు, నాకు మోటివేషన్ లేదు, అందుకేనే పని చేయలేను. కానీ నిజమేంటంటే మోటివేషన్తో మొదలుపెడతాం, కానీ డిసిప్లిన్తోనే ఫినిష్ చేస్తాం. రోజూ జిమ్కి వెళ్లాలని మనసుంటుంది. మొదటి రోజు ఫైర్, రెండో రోజు ఓకే, మూడో రోజుకల్లా మోటివేషన్ తగ్గిపోతుంది. అప్పుడు ఇంకా మనల్ని జరిగేలా చేసేది డిసిప్లిన్. విజయవంతులంతా ఒకే మాట చెబుతారు, నేను ఎప్పుడూ మోటివేటెడ్గా ఉండను, కాని నేను ఎప్పుడూ డిసిప్లిన్గా ఉంటాను. ఎందుకంటే మోటివేషన్ అనేది వాతావరణంలాంటిది, వచ్చిపోతూ ఉంటుంది. కాని డిసిప్లిన్, అది మన డిసిషన్స్, మన హ్యాబిట్స్, మన యాక్షన్స్. నువ్వు నిన్న ఏం డిసైడ్ చేసి ఈరోజు చేస్తావో అదే డిసిప్లిన్. అలారం మోగినప్పుడు లేచేవాడివా? పని ఉన్నా, మనసు లేకున్నా కూర్చుని కంప్లీట్ చేసేవాడివా? నీ లక్ష్యం కోసం రోజూ 1% ముందుకు వెళ్లేవాడివా? ఇవన్నీ మోటివేషన్ కాదు, డిసిప్లిన్. జీవితంలో పెద్ద విజయాలు మోటివేషన్ బర్స్ట్స్ వల్ల కారాదు, చిన్న చిన్న కన్సిస్టెంట్ స్టెప్స్ వల్ల వస్తాయి. గుర్తుంచుకో, సక్సెస్ కమ్స్ టు డిసిప్లిన్, నాట్ మోటివేషన్. అందుకే మోటివేషన్ కోసం ఎదురుచూడొద్దు. నువ్వే నీకు కావాల్సిన డిసిప్లిన్ని క్రియేట్ చేసుకో. నేడు మొదలుపెట్టు. నీ విజయానికి నువ్వే ఆర్కిటెక్టావు.